ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో 7వ రోజు అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. రాయచోటి ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనకు దిగి సీఎం డౌన్ డౌన్ టు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పట్టించుకోవట్లేదని తెలిపారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ పింఛను అమలు వంటితో పాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. పిల్లల కోసం పనిచేస్తున్నటువంటి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయమని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఏమాత్రం స్పందన లేని కారణంగానే అనివార్యంగా ఈ సమ్మెలోకి పోవడం జరిగింది. డిసెంబర్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్లు క్లోజ్ చేసి జీతాలు సైతం లెక్క పెట్టకుండా ఈరోజు స్ట్రైక్లోకి పోవడం జరిగింది. ఈరోజు సమ్మెలోకి పోయి 7వ రోజు జరుగుతుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకుండా అంగన్వాడీ సమస్యలు పరిష్కరిద్దామనే ఆలోచన లేకుండా ఇంకా అంగన్వాడీ ఉద్యోగులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ అంగన్వాడీ సెంటర్లో బీగాల పాకలు గుడిస్తూ ఉన్నారు సచివాలయ సిబ్బందితో. దీన్ని పూర్తిగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CI2 పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఒకటే చెప్పదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మేనిఫెస్టోలో చెప్పిన హామీలు మాత్రమే మేము అమలు చేయమని చెప్తున్నాం తప్ప గొంతెమ్మ కోరికలు ఏమీ కూడా కోరడం లేదు. కనీస వేతనం 26,000 ఈమెను సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా మీరు సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు ధిక్కరిస్తూ ఉన్నారా అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇంకోటి తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు, తెలంగాణ వాళ్ళకన్నా అదనంగా 1,000 రూపాయలు పెంచుతాం. తెలంగాణ కన్నా అదనంగా మనం మెరుగ్గా మనకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంగన్వాడీలకు అందరికీ కూడా మేము అధికారంలోకి వస్తే మెరుగ్గా సేవలు ఇస్తామనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు మాట తప్పి మడమ తిప్పి అంగన్వాడీ అందరికీ కూడా తెలంగాణలో నిన్న కూడా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అంగన్వాడీలకు తెలంగాణలో 18,000 ప్రకటించింది. ఇక్కడ మాత్రం 11,500 ఉంది. ఈ రెండు జీతాలు బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు జీతాలు పెంచింది నిజమా కాదా, అతను మాట తప్పాడా లేదా అనేది బాగా స్పష్టంగా అర్థమవుతోంది. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించలేని రాష్ట్ర ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో 7వ రోజు అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. రాయచోటి ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనకు దిగి సీఎం డౌన్ డౌన్ టు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పట్టించుకోవట్లేదని తెలిపారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ పింఛను అమలు వంటితో పాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఆందోళనను విరమించబోమని హెచ్చరించారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్ చెప్పండి. సంజన, అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ యానిమేటర్లకు సంబంధించిన ఆందోళన కార్యక్రమం 7వ రోజు కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు తిరిగారు. ప్రధానంగా AITC, CITU ఆధ్వర్యంలో వీరు ఆందోళన బాటపట్టారు. తమకు వేతనాలు పెంచాలని పలు రకాల డిమాండ్లతో ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రధానంగా కడప నగరంలో ఈ రోజు ఉదయం అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా ICDS ఆఫీస్ నుంచి సంధ్యా సర్కిల్ వరకు వెళ్లి అక్కడి నుంచి రాజీవ్ మార్గ్ దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మానవహారం నిర్వహించి అక్కడ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించారంటూ వారు అంతా కూడా తమ నినాదాలు చేస్తూ కొనసాగించారు. ప్రధానంగా
ఈ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన సంఘాలకు సంబంధించిన లీడర్లు కూడా తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి వారు పెద్ద ఎత్తున హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు కడప నగరంతో పాటు ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి తదితర ప్రాంతాల్లో కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రధానంగా తాము ఈ పోరాటం చివరి వరకు కొనసాగిస్తామని, ఎటువంటి పరిస్థితుల్లో వెనుకడుగు చేసేది లేదని, తమకు ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నారు, తాము ఉద్యమించి ఎన్ని సందర్భాల్లో ఉద్యమించినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పేసి వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా తమకు ఏ రకమైన ప్రయోజనము ఎన్నికైన తర్వాత తమకు ఏ రకమైన ప్రయోజనం కలిగించలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం స్పందించే వరకు తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని వారు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చంద్రమోహన్.